అండ్ లైఫ్లో మనకి ఒక్కటే అవకాశం దొరుకుతుంది. అవును. సినిమాలో అవకాశం దొరకడం చాలా కష్టం. దాంట్లో ఇలాంటి ఒక పెళ్ళి ఇలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టడం, మంచి మంచి సినిమా దొరకడం, కెరీర్ అలా వెళ్ళిపోవడం, దాన్ని నేను మిస్ చేశాను. దాని తర్వాత నో ఫినిష్, కెరీర్ స్మాష్. ఇప్పుడు ఏజ్ అయింది, నన్ను ఫాదర్ గ్రాండ్ ఫాదర్కి పిలుస్తున్నారు. అంతేనా, పోయిందా లైఫ్? ఓకే అని నేను అలాగే గివప్ చేద్దాం. ఇప్పుడు సందీప్ గారు ఫోన్ చేసి యానిమల్ ఇచ్చారు. ఇప్పుడు యానిమల్ నుంచి మళ్ళీ సెకండ్ ఛాన్స్, సెకండ్ ఇన్నింగ్స్. సో నౌ మీరు చెప్తున్నారు కదా, ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐ విల్ నాట్ లెట్ గో ఆఫ్ దట్ గోల్డ్ అండి. మళ్ళీ అది దొరికింది. సో దీన్ని నేను గట్టిగా పట్టుకొని ఐ విల్ టిల్ ది ఎండ్, ఐ విల్ టేక్ ఇట్ ఆల్ ది వే అప్, ఆల్ ది లైఫ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండి, ఐఎమ్ తెలుగు యాక్టర్. సో ఐ విల్ మేక్ మై తెలుగు ఆడియన్స్, మై తెలుగు ఆర్ట్, మై తెలుగు సినిమా ప్రౌడ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. నేను హిందీ చేసినా సరే, ఇంగ్లీష్ చేసినా సరే, బేసిక్లీ ఐఎమ్ తెలుగు యాక్టర్ అని ప్రూవ్ చేస్తాను. చేస్తారు. బట్ సి కమింగ్ ఫ్రమ్ తమిళ్లో షోస్ కానీ, లేకపోతే తమిళ్లో చిన్నప్పటి నుంచి చేయడం కానీ, బట్ తెలుగుకి వచ్చేసరికి తమిళ్కి తెలుగుకి క్యారెక్టరైజేషన్స్లో కానీ, ఒక డైలాగ్ డెలివరీలో కానీ చాలా తేడా ఉంటుంది. అంటే తమిళ్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది. సార్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే, యాక్టర్స్కి దే ఆర్ వెరీ, అంటే వాళ్ళ లుక్స్ ఉంది కదా, ఎంత సే వెరీ ఆర్డినరీగా ఉంటే, తెలుగు చెప్పండి, అది వెరీ అందంగా ఉండరు. హీరో అన్ని క్యారెక్టర్స్ చూస్తే దే ఆర్ వెరీ వెరీ మామూలు యూనో ప్రజలాగా ఉంటారు, మామూలు కామన్ పీపుల్ లాగా ఉంటే అదే ఆ గ్లామరు అవి అనవసరం అక్కడ. సో అలాంటి కల్చర్ తమిళ్లో. సో నేను అక్కడ ఒక మిస్ఫిట్. అండ్ బేసిక్లీ మై మదర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్, మై గ్రాండ్ ఫాదర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. సో నా ప్యాషన్ అంటే తెలుగే. ఓకే. సో నా ప్యాషన్ తెలుగు సినిమా చేయాలి. నేను చాలా ట్రై చేశాను అండి. అప్పుడు ఆఫ్టర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తమిళ కన్నా ఎక్కువ తెలుగు ట్రై చేశాను. అప్పుడు ఏం దొరకలేదు. ఎందుకంటే అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇట్ వాజ్ ఇన్ మెడ్రాస్, చెన్నైలో. సో ఆల్ ది డైరెక్టర్స్ వర్ దేర్, ఆల్ ది ప్రొడ్యూసర్స్. సో ఐ విల్ గో విజిట్ ది స్ట్రగ్లీ పీరియడ్ ఉందా, మనం ఒక ఫైల్ పెట్టుకొని ఫోటోస్ అది ఇది వీడియో క్యాసెట్ పోర్ట్ఫోలియో తీసుకొని ఎక్కువ తెలుగు ఆఫీస్కి వెళ్ళాను. సో నాకు తెలుగు అంటే ఇష్టం. తెలుగులో ఇప్పుడు కూడా నేను ఎందుకు ఒక్కటి కూడా మీకు కనెక్ట్ అవ్వలేదండి అన్నాళ్ళు? ఎందుకంటే అప్పుడు బాగా కొత్త యాక్టర్లు మనం గాడ్కి యూనివర్స్కి ఏది అడుగుతామో అదే మనకు దొరుకుతుంది. నాకు తెలుగులో రావాలి, తెలుగు సినిమాలో ప్రూవ్ చేయాలి అని ఆ ప్యాషన్ నాకు. అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ హీరోస్, విలన్స్ అన్ని క్యారెక్టర్ అందంగా ఉంటారు. సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా, ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా అందంగా, ఒక అందం ఉంటుంది. అవును, బ్యూటీ ఉంటుంది. సేమ్ హిందీ, దేర్ ఆల్ గుడ్ లుకింగ్ పీపుల్. కానీ ఈ తమిళ్లో మాత్రం బ్లాక్గా ఉండాలి, ఒక చాలా అది మామూలుగా ఉంటేనే అది రారెస్టిక్గా ఉంటే అది వర్కౌట్ అవుతుంది అక్కడ. అంటే కొంచెం న్యాచురల్ అప్రోచ్. దట్ ఈస్ వై ఐ నెవర్, నాకు అది కనెక్ట్ అవ్వలేదు. మీరు అప్పుడు మీ టైంలో ఇంకా భారతీరాజా గారు మంచి ఫైల్లో ఉన్నారు, భాగ్యరాజ గారు ఫైల్లో ఉన్నారు, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన యాక్టర్స్ అన్ని చూడండి. అవును అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు మారింది ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్ మారింది. అండ్ దట్స్ వై ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 తమిళ్ సినిమా. ఏస్ అని ఒక సినిమా విజయ్ సేతుపతితో 23rd రిలీజ్ అయిపోతుంది. దాంట్లో మెయిన్ విలన్గా చేశాను. సో ఇంకా ఒక మోర్ యాంటీ హీరో అండ్ విలన్ అలాంటి క్యారెక్టర్స్ తమిళ చేస్తున్నారు. 6 సినిమా చేస్తున్నాను. వెరీ నైస్. ఈ జర్నీలోనండి, మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్లో బ్యాడ్ అండ్ గుడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, పర్సనల్ లైఫ్ అన్నిట్లో మీరు నేను ఇది నేర్చుకున్నానండి, ఇది నాకు అర్థమైంది, ఇదే నేను ఫాలో అవుతాను అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? సార్ మీరు కూడా నన్ను చాలా రోజులు చూస్తున్నారు. యూ ఆల్వేస్ టెల్ మీ దట్ యు ఆర్ వెరీ గ్రౌండెడ్, వెరీ డౌన్ టు ఎర్త్ అంటారు. సో ఐ రాదర్ బీ డౌన్ టు ఎర్త్ సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరోజు మనం కింద పడిపోతాం. ఓకే, ఇలా హై వెళ్ళి మనం నేను ఎవరికి తెలుసా అని ఆ హెడ్ వెయిట్ వచ్చింది అనుకుని అక్కడి నుంచి కింద పడతాం.
సో ఐ రాదర్ బి ఇక్కడ కింద పడితే అంతే కదా, ఇది నేర్చుకున్నాను. సో నేను ఐ వాజ్ లైక్ దిస్, ఐఎమ్ లైక్ దిస్. ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత డబ్బు సంపాదించిన, ఎంత స్టేట్ వచ్చినా కూడా ఇలాగే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు వీ విల్ ఫాల్. దట్ ఈస్ మొత్తం అది గ్రౌండ్ రియాలిటీ. ఇది. అది నేర్చుకున్నాను. వెరీ గుడ్. తర్వాత ఈ క్యారెక్టర్లు, ఈ జర్నీలో సరే పెళ్ళి మీకు మంచి రికగ్నిషన్ తీసుకొచ్చింది. అసలు మిమ్మల్ని సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసిన మీకు ది బెస్ట్ క్యారెక్టర్ అదర్ దాన్ పెళ్ళి, ఈ క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ అండి, నాకు దీనివల్ల చాలా గొప్ప పేరు, పాపులారిటీ వచ్చాయి అని చెప్పాలంటే రెండో సినిమా యానిమల్కి పెళ్ళికి మధ్యలో ఏం చెప్తారండి? సార్ నేను చాలా సినిమా చేశాను సార్, చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నేను చేసే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా. పెళ్లి పందిరి, అవును, ఆ దోస్త్ మే దోస్త్ సాంగ్ ఎంత పాపులర్ ఇప్పుడు. అండ్ సమరసింహారెడ్డి. ఓకే సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా మంచి బలవంత్ దేవుడు అని ఒక సినిమా ఒక 2-3 years బ్యాక్ చేశాను. సో బిఫోర్ నాకు క్యాన్సర్ వస్తుంది. సో బిఫోర్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్. సో ఆ సినిమా కోసం నేను ఒక 18 kgs 2 months తగ్గాను. సో ఇలాంటి ఐ హావ్ డన్ ఎక్స్ట్రాడనరీ సినిమా. బట్ అది పెళ్ళి మాత్రం స్టాంప్ అయిపోయింది. సార్ మీ సినిమా పెళ్ళి అండి, దాని తర్వాత 26 years అయింది. ఒక 110 సినిమా చేశాను పెళ్లి తర్వాత. సార్ మీ సినిమా పెళ్ళి అండి, అలాంటి క్యారెక్టర్, అలాంటి దానికన్నా మంచి క్యారెక్టర్ చేశాను. దోస్త్ పాట ఎంత పెద్ద హిట్ అప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.